ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇప్పటి వరకు జరిగిన వార్తల్లో అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చిందండి. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ను లేపేసింది. ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేస్తా. ఈ రోజు అర్ధరాత్రి 1:30 ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఆపరేషన్ రైజింగ్ లయన్ ను లాంచ్ చేసింది. ఉదయం 3 గంటలకు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీను ప్రకటించాడు. ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న నతాన్స్, ఖింతాబ్, ఖుర్రామాబాద్ ఈ 3 ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అంటే న్యూక్లియర్ వెపన్స్ను ఉత్పత్తి చేసే సైట్స్ పైన దాడి చేసింది. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క పెద్ద మిలిటరీ ఆఫీసర్స్ను చంపేసింది. ఇరాన్ ఎలైట్ వింగ్ అయిన రెవల్యూషనరీ గార్డ్కు కమాండర్ అయిన హసన్ సలేమానీను చంపేశారండి. ఇరాన్ యొక్క ఎయిర్ అండ్ ఏరోస్పేస్ ఫోర్స్కు కమాండర్ అయిన అలీ హజీజాదేను చంపేశారు. ఇరాన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ను ఇరాన్ మిలిటరీలోనే అతిపెద్ద పోస్ట్ మొహమ్మద్ బఘేరీను చంపేశారు. ఈయన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2ను సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈయన్ను ఇరాన్లో దేవుళ్లాగా కొలుస్తారు. అలీ ఖమేనీ గారి తర్వాత సెకండ్ లేదా థర్డ్ పర్సన్ లాంటి బఘేరీను చంపేశారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ ఈ వార్తలను కొట్టిపారేస్తోంది. చాలా పెద్ద ఎస్కలేషన్ ఇజ్రాయెల్ చేసింది. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీకు అత్యంత ఆప్తులందరినీ చంపేశారు. 2025లో చాలా పెద్ద ఎస్కలేషన్ ఇది. ఈ వీడియోలో ఇరాన్ యొక్క ముఖ్య న్యూక్లియర్ సైట్ అతిపెద్ద న్యూక్లియర్ సైట్ నతాన్స్ న్యూక్లియర్ సైట్ ఎలా కాలిపోతుందో చూడొచ్చు. ఇరాన్ మీడియా కూడా నతాన్స్ న్యూక్లియర్ సైట్ కాలిపోయింది అని చూపిస్తున్నారు. ఇజ్రాయెల్ మొత్తంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇజ్రాయెల్లో నో ఫ్లయింగ్ జోన్ను ప్రకటించారు. ఇజ్రాయెల్ నుండి అమెరికన్స్ అందరూ వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. నేను గ్రేటా థన్బర్గ్ వీడియో చేసినప్పుడు అప్పుడు కూడా చెప్పా, డెఫినెట్ గా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేయబోతోంది అని. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ కు హెడ్ అయిన అలీ షకానీ కూడా ఈ దాడిలో చనిపోయినట్లు సమాచారం వస్తోంది. ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేసే సైంటిస్టులందరినీ ఏరి చంపారంట. ఇరాన్ కుడ్స్ ఫోర్స్ కు హెడ్ అయిన ఇస్మాయిల్ ఖానీను చంపడానికి టార్గెట్ చేస్తున్నారంట. ఇవన్నీ మీడియాలో ఉండదు, చాలా లేటెస్ట్ వార్తలు ఇవి. అసలు ఎందుకు సడన్ గా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది, దీనికి ప్రతీకారం ఇరాన్ ఎలా తీర్చుకోబోతోంది అనే డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ గా పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. దయచేసి 15,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ న్యూస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అప్డేటెడ్ గా ఉండండి. Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this. కట్ చేస్తే 1 అక్టోబర్ 2024 ఇజ్రాయెల్ హమాస్ యొక్క ఎయ్యా సిన్వర్ ను ఇస్మాయిల్ హానియాను చంపేసింది. దీనికి ప్రతీకారంగా అక్టోబర్ 1st వీక్ లో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దాదాపు 200 మిజైల్స్ ను ఇజ్రాయెల్ లో ఫైర్ చేసింది. ఈ ఆపరేషన్ ను ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అంటారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ 26th అక్టోబర్ రోజు కోఆర్డినేటెడ్ గా ప్లాన్డ్ గా ఏం చేసింది, ఇరాన్ పైన ప్రతిదాడి చేసింది. ఇరాన్ పైన మిజైల్స్ తో అండ్ యాజ్ వెల్ యాజ్ యుద్ధ విమానాలతో దాడి చేసింది. బంకర్ బస్టర్ బాంబ్స్ తో దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్ ప్రతిదాడిలో ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పైన ఎటువంటి దాడి చేయలేదు. మేబీ సాఫ్ట్వేర్స్ ద్వారా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను జామ్ చేసింది తప్పితే ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ను ధ్వంసం చేయలేదు. నవంబర్ 5th నుండి అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ముందు ఎందుకు యుద్ధాన్ని ఎస్కలేట్ చేయాలి అని చెప్పి ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రతిదాడి చేయలేదు. యాక్చువల్లీ నవంబర్ 3rd లేదా నవంబర్ 4th రోజే ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ను ఇజ్రాయెల్ పైన లాంచ్ చేసి ఉండాలి. ఈ గొడవ సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఇజ్రాయెల్ తప్పు చేసింది, ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేసి ఉండాలి, నేను కనుక ప్రెసిడెంట్ అయితే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయకుండా చేస్తా అన్నట్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇరాన్ ధైర్యం ఏంటి, ఇరాన్ దాదాపు 60% న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ను కంప్లీట్ చేసుకుంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చేస్తే ఇరాన్ మిడిల్ ఈస్ట్లో చాలా పవర్ఫుల్ అవుతుంది. సౌదీ అరేబియా కంటే చాలా పవర్ఫుల్ అవుతుంది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం పైన దాడి చేయడానికి ఇజ్రాయెల్ 10 సార్లు ఆలోచించాలి. రేపు ఇరాన్ న్యూక్లియర్ మిజైల్ ఇజ్రాయెల్ పైన ఫైర్ చేసిన, ఒకవేళ దాన్ని ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేసిన బాంబ్ పేలిపోయి దాని యొక్క రేడియేషన్ లీక్ అయితే ఇజ్రాయలీ ప్రజలు చనిపోతారు. ఒకవేళ ఇజ్రాయెల్లో న్యూక్లియర్ లీక్ అయితే ఇజ్రాయెల్లో ఉండడానికి చాలా మంది ఇష్టపడరు. చాలా కంపెనీస్ ఇజ్రాయెల్ నుండి యూరోప్ లేదా అమెరికాకు షిఫ్ట్ అవుతాయి.
సో ఇది ఇజ్రాయెల్ యొక్క ఉనికే ప్రమాదం. ఇరాన్ దగ్గర ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వచ్చేస్తే అది ఇజ్రాయెల్ యొక్క ఎండ్ అన్నమాట. అంటే ఇజ్రాయెల్ ఇక ఉండదు. ఎందుకంటే వన్స్ ఇరాన్ దగ్గర అణుశక్తి వచ్చేసిందా ఇజ్రాయెల్ ఒక టేబుల్ మీద కూర్చొని నెగోషియేషన్స్ చేయాల్సిందే, చర్చలు చేయాల్సిందే. ఇది ఇజ్రాయెల్ యొక్క సర్వైవల్ కే ప్రమాదం అన్నమాట. సో అందుకే ఇజ్రాయెల్ చాలా కఠినంగా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ విషయంలో ఉంటుంది. 1970s నుండి ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ టెస్ట్లను ధ్వంసం చేస్తూనే ఉంది. ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్టులను చంపుతూనే ఉంది. కట్ చేస్తే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇరాన్ తో న్యూక్లియర్ వెపన్స్ మీద చర్చలు చేశాడు. అమెరికా ఏమని ప్రపోజల్ పెట్టింది అంటే ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ను స్టాప్ చేయాలి అనే ప్రపోజల్ పెట్టింది. బ్యాలిస్టిక్ లేదా హైపర్సోనిక్ మిసైల్స్ ను తయారు చేయొద్దు అనే కండిషన్స్ పెట్టారు. ఈ ప్రపోజల్ ను ఇరాన్ ససేమీరా ఒప్పుకోలేదు. మీరెవరు మమ్మల్ని ఆపడానికి, ఇది మా హక్కు, మేము న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేసుకుంటాము అన్నట్లు ఇరాన్ మొదటి నుండి మాట్లాడింది. ఇజ్రాయెల్ దగ్గర వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ లాస్ట్ మంత్ వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇరాన్ దగ్గర 250 కేజీల 60% ఎన్రిచ్డ్ యురానియం ఉందంట. దీంతో ఇరాన్ కొన్ని నెలల్లో మేబీ జూలై లేదా ఆగస్టు లోపు దాదాపు 10 నుండి 15 న్యూక్లియర్ వెపన్స్ ను టెస్ట్ చేసి తయారు చేస్తుంది అనే ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. With a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger. సో ఇజ్రాయెల్కు అర్థమైపోయింది ఇంకొక 1-2 monthsలో ఇరాన్ న్యూక్లియర్ పవర్ కంట్రీ అవ్వబోతోంది అనేది అర్థమైంది. ఇప్పుడు ఇరాన్ను కనుక ఆపలేకపోతే రేపు ఇరాన్ అణు ఆయుధాలతో ఇజ్రాయెల్ పైన దాడి చేయగలదు అని ఇజ్రాయెల్ భయపడింది. గత 10 రోజుల నుండి ఇరాన్ పైన దాడి చేయాలి అనే ప్లానింగ్ జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేయబోతోంది అనే ఇంటెలిజెన్స్ అమెరికా కూడా ఇచ్చింది. లాస్ట్ వీక్ ఒమాన్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇక్కడ ఇరాన్ ఏం చేసింది, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి మేము సెంట్రిఫ్యూజెస్ ను పెంచుకుంటాము, ఇంకా ఆయుధాలను ప్రొడ్యూస్ చేస్తాము, బ్యాలిస్టిక్ మిజైల్స్ ను ప్రొడ్యూస్ చేసుకుంటాము, దాదాపు 10,000 బ్యాలిస్టిక్ మిజైల్స్ ను ఉత్పత్తి చేసుకుంటాము, అణు ఆయుధాలను ఇంకా తయారు చేసుకుంటాము, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అని గట్టిగా నిలబడింది. బెంజమిన్ నేతన్యాహు ఏమని హెచ్చరించాడు, ఇరాన్ వచ్చే 10 రోజుల్లో 10,000 బ్యాలిస్టిక్ మిజైల్స్ను తయారు చేస్తోంది అని హెచ్చరించాడు. 2 రోజుల నుండి అమెరికా తమ డిప్లొమాట్స్ను మిడిల్ ఈస్ట్ నుండి ఇరాన్, ఇజ్రాయెల్ నుండి వెనక్కి తీసుకువెళ్తోంది. అంటే ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు, కరెక్ట్ సమయాన్ని చూసుకున్నారు. ఈరోజు ఫజర్కా నమాజ్ కంటే ముందు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. 3 రకాలుగా దాడి చేసింది. ఫస్ట్ ఏం చేసింది, 5th జనరేషన్ F-35I యుద్ధ విమానాలతో ఇరాన్ లోపలికి తీసుకువెళ్ళి బంకర్ బస్టర్ బాంబ్స్ ద్వారా న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసింది. రెండో రకమైన దాడి మిజైల్స్ దాడి, లాంగ్ రేంజ్ మిజైల్స్తో దాడి చేసింది. ఇరాన్లో దూరకుండానే, ఇరాన్ బార్డర్ను దాటకుండానే జెరికో అనబడే లాంగ్ రేంజ్ మిజైల్స్ ద్వారా ఇరాన్ పైన దాడి చేశారు. థర్డ్ ఫ్రంట్ ఏంటి అంటే సైబర్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేశారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న స్టక్స్ నెట్ వంటి సాఫ్ట్వేర్స్ ద్వారా, జామర్స్ ద్వారా ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందే ఇరాన్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను జామ్ చేశారు అన్నమాట. ఇరాన్ దగ్గర చైనా, రష్యా యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో ఎలాగైతే ఇండియా చైనా యొక్క HQ-9 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను జామ్ చేసిందో సేమ్ అదే రకంగా ముందుగానే జామ్ చేసి ఆ తర్వాత దాడి చేశారు అనమాట. ఇరాన్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నీ జామ్ అయిన తర్వాతే యుద్ధ భూమిలో దిగారు. రెడ్ సీలో ఉన్న సబ్మరైన్స్ ద్వారా కూడా మిజైల్ అటాచ్ చేసి ఫైర్ చేశారు అని చెబుతున్నారు. ఈ దాడుల తర్వాత నేతన్యాహు రంగంలో దిగి మేము ప్రైమరీగా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ పైన దాడి చేశాం, ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది, ట్రంప్కు నా కృతజ్ఞతలను చెప్పారు. అమెరికా రంగంలో దిగి ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటోంది. ఒక పక్క నేతన్యాహు ట్రంప్కు కృతజ్ఞతలు చెప్తున్నాడు, ఇంకొక పక్క మార్కో రూబియో ఏమంటున్నాడు, మాకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు, ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే దాడి చేసింది, ఇరాన్ నువ్వు దయచేసి మిడిల్ ఈస్ట్లో ఉన్న మా ఇతర మిలిటరీ బేసెస్ పైన దాడి చేయొద్దు, మా పైన ప్రతీకారం తీర్చుకోవద్దు అని ఇరాన్ను హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ ముఖ్యంగా 4 చోట్ల టార్గెట్ చేసింది. ఒకటి, ఎక్కడెక్కడైతే అణు ఆయుధాలు ఫాస్ట్గా ఉత్పత్తి చేస్తున్నారో అంటే నతాన్స్, ఖాన్బాద్ ఇలాంటి న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేశారు. 2, ఇరాన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ ఆఫీసర్స్ పైన దాడి చేశారు. ఇరాన్ మిలిటరీ ఆఫీసర్స్ బిల్డింగ్స్ పైన దాడి చేశారు. ఇరాన్ యొక్క ముఖ్య కమాండ్ సెంటర్స్ పైన దాడి చేశారు. ఇరాన్ యొక్క కమాండర్స్ ఎక్కడైతే ఉంటారో అటువంటి ప్లేసెస్ పైన దాడి చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్కు కమాండర్ అయిన హుసైన్ సలేమానీను చంపేశారండి. సలామీ మామూలు వ్యక్తి కాదు, ఇతను మొన్నటి వరకు ఇజ్రాయెల్ పైన మిజైల్స్తో దాడి చేస్తాము అని
హెచ్చరించిన వ్యక్తినే చంపేశారు. 3వ టార్గెట్ న్యూక్లియర్ సైంటిస్టుల పైన టార్గెట్ చేశారు. 4 ఇరాన్ యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్నే చంపేశారు. ఈ విధంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ కోఆర్డినేటెడ్గా ప్లాన్డ్గా జరిగింది. టార్గెట్స్ను ఆల్రెడీ ఎంచుకున్నారు. ఇరాన్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను జామ్ చేసి అటాక్ చేశారు అనమాట. న్యూక్లియర్ సైట్స్నే లేపేశారు. దీనికి ప్రతీకారం ఇరాన్ డెఫినెట్గా తీర్చుకుంటుంది. ఇరాన్ 3 రకాలుగా రెస్పాండ్ అవ్వబోతోంది. 1 ఇరాన్ నుండి బ్యాలిస్టిక్ అండ్ డ్రోన్స్ ద్వారా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తారు. బ్యారేజ్ ఆఫ్ క్వాడ్ కాప్టర్ డ్రోన్స్తో దాడి చేస్తారు. చీప్ చైనీస్ క్వాడ్ కాప్టర్ డ్రోన్స్తో దాదాపు 400-500 డ్రోన్స్ను పంపి ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి ట్రై చేస్తారు. సేమ్ ఎలాగైతే పాకిస్తాన్ ఇండియా పైన దాడి చేసిందో అలా దాడి చేస్తారు అన్నమాట. 2 హౌతీ ద్వారా రెడ్ సీలో ఉన్న ఇజ్రాయెల్ షిప్స్ పైన లేదా అమెరికన్ షిప్స్ పైన దాడి చేస్తారు. 3 ఇజ్రాయెల్లో ఉగ్రవాద చర్యలు చేస్తారు లేదా సూసైడ్ బాంబర్స్ ద్వారా ఇజ్రాయెల్ లోపల దాడి చేస్తారు. ఇప్పుడు టర్కీ ఎక్కడ సచ్చింది? మీకు దమ్ముంటే ఇస్లామిక్ దేశమైన ఇరాన్కు సపోర్ట్ చేయమనండి చూద్దాం. దమ్ముంటే ఇరాన్కు ఆయుధాలు పంపండి. ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ వంటి ద సోకాల్ ఇస్లామిక్ దేశాల హిపోక్రసీ బయటకు వస్తోంది. పాకిస్తాన్ టర్కీకి అడగండి ఇరాన్కు సపోర్ట్ చేయమని. ఇరాన్కు బేరక్త డ్రోన్స్ను అఫీషియల్గా సపోర్ట్ చేయమనండి చూద్దాం. అఫీషియల్గా ముందుకొచ్చి ఇరాన్ ఒక ఇస్లామిక్ దేశం, ఉమ్మా దేశం, ఇరాన్ వెనుక మేమున్నాము అని గట్టిగా పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ దేశాలు నిలబడమనండి. నిలబడవు. ఉమ్మా అంటారు కదా, దమ్ముంటే ఆసిమ్ మునీర్ ఇజ్రాయెల్ పైన ఫత్వాను జారీ చేయమనండి. లేదా అజర్బైజాన్, పాకిస్తాన్, టర్కీ ఈ దేశాలు ఇజ్రాయెల్ పైన అటాక్ చేయమనండి. పక్కనే ఉన్నాయి కదా. టర్కీ, అజర్బైజాన్, ఇజ్రాయెల్ పక్కలోనే ఉన్నాయి. టర్కీ, అజర్బైజాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయలేవా? వీళ్ళ హిపోక్రసీ మీకు అర్థమైందా? అందుకే నేను టర్కీ, అజర్బైజాన్ దేశాలను క్రిటిసైజ్ చేసేది. వీళ్ళు సెలెక్టివ్గా టార్గెట్స్ను ఎంచుకుంటారు. వీళ్ళకు ముఖ్యంగా ఇజ్రాయెల్ పైన దాడి చేసే దమ్ము లేదు. ఒకవేళ ఇజ్రాయెల్ పైన వీళ్ళు దాడి చేశారా, నెక్స్ట్ రోజే ఇజ్రాయెల్, టర్కీ అండ్ అజర్బైజాన్ 2 దేశాలని లేపి అవతల వేస్తుంది. ఇజ్రాయెల్ అమెరికా మాట కూడా వినొద్దు. యాక్చువల్లీ అమెరికా ఇజ్రాయెల్ కోసం పనిచేస్తోంది. అమెరికాలో ఉన్న 25% ఆంట్రప్రనర్స్ అండ్ ధనవంతులు ఇజ్రాయెలైట్స్. డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ కోసం పనిచేస్తాడండి. టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలు అన్నీ మూసుకొని కూర్చుంటాయి. ఈవెన్ అమెరికా కూడా ఇజ్రాయెల్ను తగులుకోదు. సో ఈ విధంగా ఇజ్రాయెల్, ఇరాన్ యొక్క వార్ అప్డేట్స్ను ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి కంటెంట్ అండ్ అప్డేట్స్ మీకు కావాలి అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.